Now we are going. ఇప్పుడే బ్యాగ్స్ పెట్టాం అనమాట. మా వెనకాలే ఉంది కదా, ఆ కొండకి వెళ్ళాలి. ఇప్పుడు టైం 1:43 అయ్యింది. సో స్టార్ట్ అవుతాం అనమాట. అక్కడ కొబ్బరికాయ ఏదో కొట్టి లేదా ఆర్తిచ్చి పైన ఆర్తి ఇవ్వాలి. లాంగ్ వీడియో కొంచెమే తీయగలను, ఎక్కువ తీయలేను ఎందుకంటే ఛార్జింగ్ లేదు. పైకి వెళ్ళే వరకు రావాలన్నమాట. సో షార్ట్సే తీస్తాను. పైకి వెళ్ళాక లాంగ్ కంటిన్యూ చేస్తాను. అక్కడ ఫస్ట్ మెట్ చూపించి మీకు స్టార్టింగ్ మెట్. గోవింద గోవింద. స్టార్టింగ్ అనమాట, ఎక్కేసాను అది. సో కొంచెమే వీడియో తీస్తాను. సో కొన్ని దగ్గరే వీడియో తీస్తాను, అన్నిట్లో తీను. నేను షార్ట్స్లో పెట్టేస్తాను అనమాట అన్నీనా. ఛార్జింగ్ లేదు అందువల్ల. సో ఇప్పుడు 1:50 అవుతుంది టైము. 8 గంటలకు వెళ్తాను, చూద్దాం. అండ్ ఇది కృష్ణ టెంపుల్. అక్కడ ఒగొట్టేసి అడుగున్నాను ఛార్జింగ్. నేను మంకీస్ చూపిద్దామని యాక్చువల్లీ షార్ట్ వీడియోలో తీసాను. అవి కలిపి లాంగ్ చేసేస్తాను. గోవింద గోవింద గోవింద. చాలా రోజులకి ఎక్కుతున్నాం అనమాట. మా అమ్మకి బాగాలేదు కానీ బలవంతంగా ఏడ్చి, అంటే పైకి వెళ్ళిపోమన్నా నేను ఒక్కడిదాన్ని అయిపోతానని మా అమ్మ వస్తుంది నాతో. మనకి అనుకున్నవి అయితే ఖచ్చితంగా అంటే మేము ఇలా నడిచి వస్తాం అనుకుంటాం కదా. అంటే ఎప్పుడు మేము నడిచి వెళ్తాం, కాకపోతే కొన్ని రోజుల నుంచి బాగుండట్లేదని వెళ్ళడం మానేసాం. ఫస్ట్ అవతారం ఏంటో మీకు తెలుసా? కామెంట్ చేయండి, ఎలాగో నేను చూపించేస్తాను. మత్స్య అవతారం అనమాట. అండ్ ఎక్కడ స్టాప్ చేశాను? నేను ఎప్పుడు ఎక్కుతాం పసుపు కుంకలు పెట్టుకునేసారి. పసుపు కుంకలు కూడా పెట్టుకుని ఎక్కట్లేదు, జస్ట్ ఎక్కుతా. ఒక పని అయితే మనం చెప్తాం కదా, ఇలా నడిచి వస్తాను, దీపాలు పెట్టుకొని వస్తాను, అదే ఆరతి వెలిగించుకొని వస్తాను, ఇంకా పసుపు కుంకాలు పెట్టేసి వస్తాను అని. సో నాది ఒకటి అయింది, ఖచ్చితంగా తీర్చుకోవాలి. ఇప్పుడు తీర్చలేదంటే అంతే సంగతి, అతనుతో మామూలుగా ఉండదు. సో అన్నమాట. సో నా మొక్కు అనమాట. అంటే నేను ఎప్పుడూ అలాగా నడిచే వస్తానని మొక్కలేదు. చాలా రోజుల నుంచి నాకు లెగ్స్ పెయిన్స్ ఉన్నాయన్నమాట. సో అలాగే బస్సులో వెళ్ళిపోయేవారు. ఇప్పుడు అయితే ఖచ్చితంగా వస్తానని మొక్కున్నాను. సో వెళ్తున్నాం అన్నమాట. మా అమ్మకి బాగాలేదు, కాకపోతే నేను ఒక్కడిదాన్ని అయిపోతానని మా మమ్మీ కూడా నాతో వస్తున్నారు. 40, 41, 42 స్టెప్ దగ్గర ఉన్నాను. ఇది నేచురల్గా వచ్చిన కొండ అన్నమాట. ఇక్కడ కొన్ని చూపిస్తాను మీకు. ఇవి ఇలా ఉన్నాయి కదా, మీలో ఎంతమందికి తెలుసు ఇవేంటో? అది వెంకటేశ్వర స్వామి పాదాలు అని చెప్తారు ఇక్కడ. ఇక్కడ మోకాలు పెడితే తగ్గిపోతాయంట, ఇక్కడ రాశారు. చదువుకోండి. తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్. ఇవన్నీ ఇలా కనిపిస్తున్నాయి కదా, అలాగా అందులో పెడితే తగ్గిపోతాయంట, నమ్మకం.
సక్సెస్ఫుల్ 50 అయిపోయాయి. మెట్లు ఇక్కడ కూడా ఆంజనేయ స్వామిది ఉంది. సో పైకి వెళ్ళాక 100 మెట్ల దగ్గర తీస్తాను. అతను వింటాడులే, వినడనేం లేదు, ఖచ్చితంగా వింటాడు. పిల్ల మన ఇంటి దగ్గర పిలుస్తూనే వింటాడు. ఇక్కడికి వచ్చి గోవింద అంటే పలకడా, ఖచ్చితంగా పలుకుతాడు. అప్పుడే 100, ఇప్పుడే 50 అయింది. జింక 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 చూసుకొని రావాలి కదా. హాయ్, నా దగ్గర ఏం లేవు నీకు పెట్టడానికి. 100 దగ్గర తీయడం మర్చిపోయినాకే. ఫస్ట్ రెస్ట్ తీసుకోవడానికి వచ్చే ఏరియా అనమాట. కూర్మ అవతారం, ఇది కూర్మ అవతారం, సెకండ్ అవతారం అనమాట. 150 అయ్యి 200. ఇంకా అక్కడ బోర్డు ఉంది, వెళ్ళాలి. ఏదో వేసుకుని వస్తాను చలేసి అవుతుందని. యాక్చువల్లీ నిన్న వర్షం ఉంది కానీ ఈరోజు లేదు, ఎండగా ఉంది. సో కొంచెమే తీస్తాను. అదే నేనైతే ఏంటి షార్ట్ వీడియోస్ తీసేది లాంగ్ కలిపి చేసేస్తాను. మైసూర్ గోపురం 250. గజేంద్ర మోక్షం అంటే ఇది ఏంటి దాని పేరు, క్రొకడైల్ రేణుగుది తొండం పట్టుకుంటుంది. వెంకటేశ్వర స్వామి వచ్చి కాపాడుతారు అనమాట. It's 2:51 time. 1150 steps. నరసింహ అవతారం. వామన అవతారం. ఫైనలీ ఒక గాలి గోపురం. చాలా బాగా ఎక్కేసాను ఇదైతే మటుకు. గాలి గోపురం వచ్చేసరికి 317 అయ్యింది. చాలా బాగా ఎక్కేసాను అనమాట. వేరే టెంపుల్స్ క్లోజ్ ఉంది. చాలా అంటే చాలా ఫాస్ట్గా ఎక్కాను. టైం చెప్తాను నేను. 240కి స్టార్ట్ చేశాను 700 నుంచి. ఇక్కడికి వచ్చేసరికి 317 అయ్యింది గాలి గోపురంకి. 2083 మెట్లు. 317 అయ్యింది గాలి గోపురం దగ్గరికి వచ్చేసరికి. ఇక్కడికి 319 అయ్యింది. అండ్ 241కి ఎప్పుడు స్టార్ట్ చేశాను అక్కడ 700 స్టెప్స్ నుంచి. యాక్చువల్లీ అప్పుడు టికెట్స్ ఇక్కడ ఇచ్చేవారు కానీ ఇక్కడ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఎక్కడ ఇస్తారో తెలియదు, ఇంకా చూడాలి. ఇప్పుడు మా అమ్మ కోసం వెయిట్ చేయాలన్నమాట. మా అమ్మ వచ్చేసరికి 1 hour పడుతుంది, 2 hours పడుతుందో తెలీదు. ఇప్పుడైతే 3:20 అయ్యింది టైము. చూద్దాం ఎప్పుడు వస్తుందో. మా అమ్మ వచ్చినంత వరకు ఇక్కడే రెస్ట్. కొంచెం రెస్ట్ తీసుకొని అప్పుడు
ఇప్పుడు ఫేస్ వాష్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టాలి. ఫేస్ ఎయిట్ ఇలా ఉందనుకున్నారు, చెమట కాదు, చెమట వచ్చింది కానీ వాష్ చేస్తాను అనమాట. గాలిగోపురం దగ్గర ఉన్నాను, ఇప్పుడు మా అమ్మ ఇంకా రాలేదు, వెయిటింగ్. ఇది ఉసిరి చెట్టు దగ్గర జపం చేయడం చాలా బెస్ట్. సో జపం చేసుకున్నాం అమ్మస్మిల్ వరకు. ఇప్పుడు 4:20 అయింది టైము. మా అమ్మకి నాకు 50 నిమిషాలు తేడా రావడానికి. పరశురామస్వామి రామావతారం, బలరామ అవతారం. ఇది రోడ్ అన్నమాట. ఇక్కడ కృష్ణుడిది ఉంటుంది. కృష్ణుడి తర్వాత ఆంజనేయ స్వామి తర్వాత నరసింహస్వామి తర్వాత ఆరోకొండ అంటారు, అది నడకదారి. తర్వాత అదే మోకల్ పర్వతం, కృష్ణ అవతారం. అండ్ ఇక్కడ రోడ్డు ఉంటుంది అన్నమాట సైడ్. నాకు కింద నుంచి రావాలి. కల్కి అవతారం, లాస్ట్ అవతారం. అండ్ ఆంజనేయ స్వామి అక్కడ, శ్రీరామ్. నరసింహస్వామి టెంపుల్ క్లోజ్ చేసింది. ఆరోకొండ, ఎలా వస్తుందో వాటర్. జలపాతం ఎలా వస్తుందో, వాటర్ ఫాల్ అక్కడ, ఆ పైన, ఇక్కడ ఆరోకొండలో ఎంత బాగుందో. ఇది కదా జీవితం, ఇది కదా నిజం. అసలు నేను ఎన్నిసార్లు వచ్చాను, ఇది ఫస్ట్ టైం నేను చూడడం. అంటే తడిగా ఉండేది కానీ ఇలా వాటర్ ఫాల్ ఇంతలాగా రావడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. నెలవంక, ఫాగ్ చూసారు ఎలా వెళ్తుందో, ఎలా వస్తుందో. ఓ మై గాడ్, ఇది కదా అద్భుతం. చూసారు ఎలా వస్తుందో ఫాగ్. మోకాల్ పర్వతం, మోకాల్ పర్వతం అమ్మ ఎక్కుతుంది. ఎక్కని కోపిక లేకపోయినా ఎక్కాలి 3. ఇంకొకటే కదా ఎక్క. ఏడెక్కు. ఆపతవక్కలవాడా అనాథ రక్షక.
ఎన్ని ఎక్కుతావు? ఇంకోటి ఎక్కిపో చాలు. అయిపోయింది కదా. ఈ చెట్లో నుంచి వాటర్ అదే చెమ్మగా ఉంది. ఏంటో చింత చెట్టు. వైజర్ ఈ టైంలో అనిపిస్తుంది అన్నమాట, ఎక్కడ ఉన్నావు గోవిందా అని. ఈ మెట్లు అసలే ఎక్కలేం. గోవిందా ఎక్కడున్నావు గోవిందా? వస్తున్నాను. చెప్పాను కదా, ఒక మామగారు పాడతారు కదా సాంగ్, ఎన్ని మెట్లెక్కినా కానా రావేమయ్యా గోవిందా. బాస్ ఇంకైంది గోవిందా. ఇతను రామానుజం స్వామి వారు. పోయిగాయ ఆల్వార్ అంట. 34 స్వామి సతకోటి నమస్కారం. వస్తుంది నీరు, చాలా బాగా వస్తుంది నీరు. ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. కులశేఖర్ ఆల్వార్. తిరుపన్న ఆల్వార్ అంట. తిరుచమంగై ఆల్వార్ అంట సతకోటి. అదిగో వచ్చేసింది. Finally I reached Tirupati. Finally I reached Tirumala. 8 అవుతుంది టైమ్. అక్కడ లాస్ట్ మెట్టు. కరెక్ట్గా 8:02కో 8:03కో రీచ్ అయ్యాము. తిరియా ఆల్వార్. హాహా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది అద్భుతాలు. గోదాదేవి అమ్మవారు. వచ్చాం మా ఇంటికి. స్మెల్ మామూలు రావట్లేదు, చాలా బాగా వస్తుంది. సంపింగ్ పువ్వులది. అటుపద. ఇక్కడికి వస్తే వేరే ప్రపంచమే. చాలా చాలా బాగుంటుంది. మామూలు చెప్పలేం మాటల్లో ఎంత బాగుంటుంది అంటే, వచ్చి ఎక్స్పీరియన్స్ చేయవలసిందే ఇక్కడికి ఎవరైనా. అద్భుతం. గోవిందుడి దగ్గరికి. గోవిందా, ఏమైనా వైభోగమా గోవిందా. గోవిందా 2 days వరకు ఉండదు. ఎవరు చెప్పారు?
దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట. అండ్ దర్శనానికి వెళ్ళే ముందు వరాహ స్వామిని ఖచ్చితంగా దర్శించుకోవాలి. అండ్ వరాహ స్వామిని పక్క దర్శించుకున్నాక వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే అనుకున్న కోరికలు తీరుతూ ఉంటారు. సో ఇప్పుడు వరాహ స్వామిని తీరితే ఇప్పుడు వరాహ స్వామి దగ్గరికి వెళ్ళి దర్శించుకొని అప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి. ఈరోజు ఏంటంటే శ్రవణ నక్షత్రం అండ్ ఫ్రైడే కూడా. ఇది చాలా రేర్గా పడుతుంది అనమాట. 12 yearsకి వన్స్ వస్తుంది ఇలాంటి రోజు. అండ్ ఏంటంటే ఈరోజు అమ్మవారికి కింద తిరుచానూరులో చక్రస్నానం అనమాట ఈరోజు. సో అది కూడా చాలా రేర్గా పడతాయి ఈ డేట్స్ అనమాట. అదే బ్రహ్మోత్సవాలు అయ్యాయి అమ్మవారికి, కార్తీక బ్రహ్మోత్సవాలు. అండ్ ఈరోజు